బాగా నచ్చింది. మానస గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కానీ అన్నీ చాలా బాగా చేశారు. అయితే సంగీత్ శోభన్ గారి కామెడీ టైమింగ్ అది మనకి తెలుసు. ఆయన మ్యాడ్ మూవీ కానీ ఈ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా నాకు ఆయన కామెడీ టైమింగ్ బాగా నచ్చింది. సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. వాళ్ళ కామెడీ కానీ హీరోయిన్ మధ్యలో చిన్న చిన్న సీన్స్ కానీ ఆయన గెటప్ సీన్ కామెడీ కిషోర్ అందరి కామెడీ చాలా బాగుంటుంది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నిహారిక కొనిదెల గారు ఇట్లాంటి మూవీస్ ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో రాకాస సినిమా ఇప్పుడే చూసా. నిహారిక గారు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగా తీసుకున్నారు. అంటే పింక్ ఎలిఫెంట్ కమిటీ కుర్రాళ్ళు ఇదివరకు ఎంతైతే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయో టీమ్ నుంచి, సో అదే ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమా కూడా ఉంది. కాకపోతే సినిమాలో కామెడీ, ఎందుకంటే సంగీత్ గారు అనేటప్పటికి మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ట్రైలర్ ఇవన్నీ కూడా కామెడీగానే ఉన్నాయి. సో కామెడీ కొంచెం ఎక్కడో అంత కనెక్ట్ అవ్వలేదు. మధ్యలో నవ్వుతూ ఉన్నాం కానీ అంత హెవీ కామెడీ అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ ఒకటి రేసి వెళ్తున్నప్పుడు క్లైమాక్స్లో మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్ లాగా పెట్టారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఆడియన్స్కి అనేది చూడాలి. బట్ ఓకే, ఓవరాల్గా ఫిలిం అయితే థియేటర్లో చూసి ఎంజాయ్ చేసే ఒక హర్రర్ కామెడీ ఫిలిం. కామెడీ ఉంటుంది, హర్రర్ ఉంది. బట్ కామెడీ ఎందుకంటే గెటప్ సీన్ గారు, సో వెన్నెల కిషోర్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకా హెవీ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ రేంజ్కి రీచ్ అవ్వలేదు అనేది ఒక పాయింట్ అనిపించింది. అండ్ క్లైమాక్స్లో ఆ రాక్షసుడిని చంపే విధానానికి వచ్చినప్పుడు లాస్ట్లో ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ ట్విస్ట్ లాగా ఒక పాపతోటి కనెక్ట్ పెట్టారు. అది ఎలా కనెక్ట్ అవుతుందో ఆడియన్స్కి, అంటే మంచి చేస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు. అది ఈ రోజుల్లో జనాలు ఎంత వింటారు, ఎలా వింటారు అనేది కూడా డౌట్. ఎందుకంటే సినిమాలు చూసేసి వెళ్ళిపోతున్నారు తప్ప దాంట్లో ఒక కంటెంట్ తీసుకోవట్లేదు ఎవరు కూడా. సో నాకైతే సినిమా వర్త్ వాచింగ్. థియేటర్లో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. కానీ ఎక్కడ జనాలకి ఎలా కరెక్ట్ అవుతుందని ఒక పాయింట్లో ఉంది. కామెడీ మటుకు వర్కౌట్ అవుతుంది. హర్రర్ ఎలిమెంట్స్ అంత భయపెట్టవు మనని. సో ఓవరాల్గా సినిమా వాజ్ ఓకే. అండ్ ఓకేష్ ఫిల్మ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా థియేటర్లో చూస్తే ఎంజాయ్ చేస్తారని అనుకుంటాను. హర్రర్ ఫీల్ అయితే కొంచెం తక్కువ. ఓకే, సో మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? ఓకే, సంగీత్ శోభన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్. సో ఏం చెప్తారు ఓవరాల్గా మూవీ గురించి? అందరూ చూడాల్సింది. ఎలా అనిపించింది రాకాస? సో ఏం నచ్చిందన్న? ఓకే, సినిమాలో ప్లస్ ఏంటి చెప్పండి? సినిమా ప్లస్ బ్రో ఎలా అనిపించాయి? సాంగ్స్ పర్లేదండి. సార్ చెప్పండి సార్. సినిమాలో హైలైట్స్ ఏంటి? ఎలా అనిపిస్తుంది? ఏంటి సినిమాలో ప్లస్ ఏంటి? సినిమాలో కామెడీ బాగుందా? ఓకే, డ్యాన్స్ బాగుందా? సాంగ్స్ బాగుందా? మళ్ళీ వెళ్తారా? యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది. మానస గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కానీ అన్నీ చాలా బాగా చేస్తారు. అయితే సంగీత్ శోభన్ గారి కామెడీ టైమింగ్ అది మనకి తెలుసు. ఆయన మ్యాడ్ మూవీ కానీ ఈ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా నాకు ఆయన కామెడీ టైమింగ్ బాగా నచ్చింది. సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. వాళ్ళ కామెడీ కానీ హీరోయిన్ మధ్యలో చిన్న చిన్న సీన్స్ కానీ ఆయన గెటప్ సీన్ కామెడీ కిషోర్ అందరి కామెడీ చాలా బాగుంటుంది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నిహారిక